Hello everyone, welcome back to Nimble Brains Physics Academy. Binomial expression. Okay, so what is binomial expression? Binomial expression ante enti? It is an algebraic expression which has two terms. Okay na, two terms unde algebraic expression ni binomial expression అని పిలుస్తారు. ఇందులో చూడండి, ఇక్కడ బై అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే 2. ఓకే, బై అంటే 2. సో ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనామియల్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను. ఎక్స్ ప్లస్ వై, చూడండి ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఎక్స్ప్రెషన్. డూ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఈక్వేషన్? ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు ఉండి ఎల్హెచ్ఎస్ ఒకటి ఆర్హెచ్ఎస్ ఒకటి ఉండాలన్నమాట. అలా ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు సపోజ్ నేను ఇంతకుముందు చూసాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 అన్నాను అనుకోండి. ఓకే, సో దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేసాం మనం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 ఈక్వల్ టు సంథింగ్ 0 అన్నాం. సో చూడండి, ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఉంది, ఆర్హెచ్ఎస్ ఉంది, అలాంగ్ విత్ ఎన్ ఈక్వల్ టు సైన్. ఓకేనా? ఇలా ఉంటే దీన్ని మనం ఈక్వేషన్ అని పిలుస్తాం అన్నమాట. ఈక్వేషన్. జస్ట్ ఇది మాత్రమే ఉందనుకోండి, దీన్ని ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారన్నమాట. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 టర్మ్స్. ఓకే, 2 టర్మ్స్ ఉండాలి, అప్పుడు దాన్ని బైనామియల్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను. సో ఎక్స్ ప్లస్ 1/y ఇలా అండ్ సో ఆన్. సో ఇలా 2 టర్మ్స్ ఉంటే చాలు. ఇక్కడ చూస్తారా, 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఇలా ఉంటే దీన్ని బైనామియల్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. ఓకే, ఇదెందుకు మాట్లాడుతున్నామంటే నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే బైనామియల్ థీరం. చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్లో ఇది కూడా. సో బైనామియల్ థీరం. సో ఈ బైనామియల్ థీరం దేన్ని చెప్తుంది అనేది చూద్దాం ఇప్పుడు మనం. అకార్డింగ్ టు బైనామియల్ థీరం, ఓకే, 1 + x హోల్ పవర్ n దీని వాల్యూ ఎంతో చెప్తుంది అనమాట. ఓకే, 1 + x హోల్ పవర్ n వాల్యూ, దాని ఎక్స్పాన్షన్ ఏంటనేది మనం బైనామియల్ థియరంలో చూస్తాం. ప్లస్ nx ప్లస్ n ఇంటూ n-1/2 ఫ్యాక్టోరియల్. ఓకే, దీన్ని 2 ఫ్యాక్టోరియల్ అంటారు. 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x² ప్లస్ n ఇంటూ n-1 ఇంటూ n-2 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x³ అండ్ సో ఆన్. ఇలా ఉంటాయి అన్నమాట టర్మ్స్. ఇలా ఉంటే దీన్ని, ఇది అకార్డింగ్ టు బైనామియల్ థియరం. బైనామియల్ థియరం నుంచి మనం ఇది రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, దేని నుంచి వచ్చింది సార్ ఇది ఎక్స్పాన్షన్ ప్రూఫ్ అంటే? టాలర్స్ సిరీస్ అని ఉంటుంది, దాని నుంచి మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు అనమాట. 1 + x హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ ఇదని మనం ప్రూవ్ చేయొచ్చు. సరే, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదమ్మా మీ అందరికీ. 2 ఫ్యాక్టోరియల్ అని ఎలా రాసుకోవచ్చు? 2 × 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 అని అర్థం, అంటే దాని వాల్యూ 6 అనమాట. అలాగే 5 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 5 × 4 × 3 × 2 × 1 అలా. అయితే ఇందులో n ఉంది చూసారు, n. ఇది ఆ n అనేది ఏంటంటే n ఈజ్ ఎయిదర్ పాజిటివ్ ఇంటిజర్ ఆర్ నెగిటివ్ ఇంటిజర్, మేబీ ఇట్ ఈస్ ఏ ఫ్రాక్షన్ కూడా అనవచ్చు. సో n ఈజ్ a positive integer or negative integer అవ్వచ్చు. ఇవేం కాకపోతే మేబీ ఫ్రాక్షన్ అవ్వచ్చు అన్నమాట. అంటే 1/2 కానీ 3/2 కానీ ఏదైనా అవ్వచ్చు n. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, x వాల్యూని చూసారా? x, its value should lie between -1 and 1.
అంటే 1 కన్నా తక్కువ నెంబర్ ఉండాలి, -1 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ దిస్ ఎక్స్పాన్షన్ ఈజ్ ట్రూ. సో ఈ ఎక్స్పాన్షన్ వాడాలంటే నువ్వు ఇవి చెక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఎక్స్ వాల్యూ ఇట్ షుడ్ లై బిట్వీన్ +1 అండ్ -1. ఫిజిక్స్లో ఈ మొత్తం ఎక్స్పాన్షన్ అంతా మనం వాడడం. మనకి జనరల్గా ఫిజిక్స్లో ఎలాంటి కేసెస్ ఉంటాయో మీకు ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను నేను. సరే, మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటే ఫిజిక్స్లో ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుందంటే వెరీ వెరీ <1 అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి ఫిజిక్స్లో. ఎక్స్ వాల్యూ <1 మాత్రమే కాదు, వెరీ వెరీ <1 కన్నా చాలా చిన్న నెంబర్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, అప్పుడు పైన బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో అది ఎలా చేంజ్ అవుతుంది. ఇంత రాసేయాలా, దీని అంతటిని మళ్ళీ రిపీట్ చేయాలా, అవసరం లేదు. ఎందుకంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ వెరీ వెరీ <1 దెన్ యూ కెన్ నెగ్లెక్ట్ దీస్ హైయర్ ఆర్డర్ టర్మ్స్, అంటే x², x³ x⁴ x⁴5 ఆ టర్మ్స్ అన్ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఎందుకు సార్ అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ వెరీ వెరీ <1 దెన్ x² విల్ బి వెరీ 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 <1, ఇంకా స్మాల్ అవుతుంది. నిజమేనా? చెక్ చేద్దాం ఇక్కడ. సపోజ్ టేక్ ఎ నెంబర్ విచ్ ఈస్ వెరీ వెరీ <1. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 1/4. ఓకే, లేదా సింపుల్గా ఉండడానికి నేను ఎక్స్ వాల్యూ జస్ట్ <1 తీసుకుంటున్నాను. వెరీ వెరీ కి మనం అర్థం చేసుకోవచ్చప్పుడు నేను ఎక్స్ వాల్యూ 1/2 అనుకుంటున్నాను. అనుకో, అంటే ఎంత వాల్యూ 0.5 కదా. సో ఇప్పుడు నేను x² క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి. దీనికి x² అంటే 1/2² అనా, అంటే 1/4 కదా, అంటే 0.25 కదా. అంటే <1 ఉన్న నెంబర్స్ని మనం తీసుకుని ఇదిగో చూడండి, ఇట్ ఈస్ ఎ వాల్యూ <1. ఇఫ్ యూ స్క్వేర్ ఇట్స్ వాల్యూ డిక్రీజెస్. మామూలుగా మనం ఏమనుకుంటాం, ఏదైనా ఒక నెంబర్ని స్క్వేర్ చేస్తే దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకున్నాను అనుకోండి, 3ని స్క్వేర్ చేస్తే 9 అవుతుంది కదా, స్క్వేర్ చేస్తే వాల్యూ పెరగాలి కదా. ఎస్, దట్ ఈస్ కరెక్ట్ ఫర్ నెంబర్స్ విచ్ ఆర్ <1. ఇఫ్ ద గివెన్ నెంబర్స్ ఆర్ <1 ఆర్ వెరీ వెరీ <1, ఇఫ్ యూ స్క్వేర్ దెమ్ ఆర్ ఇఫ్ యూ రైజ్ దట్ నెంబర్ 3 times, అంటే క్యూబ్ చేసిన, హోల్ పవర్ 4 చేసిన, ఏమవుతుంది వాల్యూ ఇంకా 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 డిమినిష్ అయిపోతుంది అనమాట, ఇంకా తగ్గిపోతుంది. సో ఫర్ దట్ రీజన్ హియర్ ఇఫ్ ఎక్స్ ఈజ్ వెరీ వెరీ <1 ఐ కెన్ నెగ్లెక్ట్ దీస్ హైయర్ ఆర్డర్ టర్మ్స్. ఇంకో ఇవన్నీ నేను నెగ్లెక్ట్ చేసి ఇది మాత్రమే రాసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇఫ్ ఎక్స్ ఈజ్ <1 then becomes 1 + x whole power n becomes 1 + nx. అంతే, ఓకేనా? లేదా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది పార్ట్. ఎప్పుడు పడితే అప్పుడు 1 + x whole power n = 1 + nx అని రాసేయకూడదు. బిఫోర్ దట్ యూ షుడ్ చెక్ వెదర్ ఎక్స్ ఈజ్ వెరీ వెరీ <1 ఆర్ నాట్. ఓకే, అలాంటప్పుడే మనం చేయాల్సి ఉంటుంది. ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ దట్ ఎక్స్ ఈజ్ వెరీ వెరీ <1 అండ్ 1 + x = 1 + x whole power -n. ఇదెంత అని అడిగారు. He said that again x is very very <1. This is given and you want to expand this one. According to binomial theorem, it becomes 1 + -n into x. Power లో మైనస్ ఉంది కాబట్టి along with that -n you have to substitute that one here. So ఏమవుతుంది అప్పుడు 1 - nx అవుతుంది అనమాట. లేదా ఇలా ఉండొచ్చు, 1 - x whole power n ఉంది సార్ ఒక చోట. he said that x is very very <1 అన్నావు అనుకో, x <1 కాబట్టి 1 - nx అని రాయొచ్చు. వాట్ అబౌట్ ద రిమైనింగ్ టర్మ్స్? రిమైనింగ్ టర్మ్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి, కానీ అవన్నీ నెగ్లిజిబుల్ అనమాట, నెగ్లెక్ట్ చేస్తాం మనం. సార్ ఆ రిమైనింగ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి సార్? దానికి కూడా ఒక లెక్క ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడికి రండి, ఒరిజినల్ బైనామియల్ ఎక్స్పాన్షన్ దగ్గరికి రండి. ఇది కదా ఒరిజినల్గా. ఎన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా ఇక్కడ? నేను 4 రాస్తానని 4 అని చెప్పేవాడు, చాలా టర్మ్స్ ఉంటాయి ఇక్కడ. దాట్ డిపెండ్స్ ఆన్ వెదర్ n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్ ఆర్ నెగిటివ్ ఆర్ ఎ ఫ్రాక్షన్. ఓకే, at that n value decides the number of terms here. ఓకే, ఇక్కడ ఒకవేళ అది పాజిటివ్ ఇంటిజర్ అనుకోండి, n అనేది n + 1 టర్మ్స్ ఉంటాయి.
ఒకవేళ అది నెగిటివ్ ఇంటిజర్ అయినా, అంటే నెగిటివ్ ఇంటిజర్ అంటే ఏంటి, -2 -3 అలా ఏదైనా అవ్వచ్చు. సో నెగిటివ్ ఇంటిజర్ అయినా లేదా ఫ్రాక్షన్ అయినా, ఓకే, అది పాజిటివ్ ఫ్రాక్షన్ అయినా నెగిటివ్ ఫ్రాక్షన్ అయినా, అప్పుడు నీకు ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో n పాజిటివ్ అయితేనేమో n+1 టర్మ్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ ఇలాంటిది a+b² చూసారు. a+b² పవర్ 2 కదమ్మా. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు a+b² చూసారు స్టార్టింగ్లో. చూడండి అందులో పవర్ 2 ఉంది, అంటే n+లో 2 ఉంది, అంటే ఎన్ని టర్మ్స్ వస్తాయి, 3. ఎందుకంటే n అనేది పాజిటివ్ ఇంటిజర్ ఇక్కడ, కాబట్టి 3 టర్మ్స్ వస్తాయి. కావాలంటే దాని ఎక్స్పాన్షన్ ఏంటి చెప్పండి, a² + b² + 2ab, రైట్? సో ఆ విధంగా నువ్వు గుర్తుపెట్టుకోవచ్చు. లెట్ మీ షో యూ 2 examples where this binomial approximation works. చూద్దామా? రైట్, ఎగ్జాంపుల్ నెంబర్ 1. సపోజ్ వీ హ్యావ్ 99/2. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ? ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు నేను. 99/2 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడిగారు దీన్ని. ఎలా చేద్దాం దీన్ని? ఇలా ఆలోచిద్దాం. అంటే రూట్ 99 ఎంత అని అడిగారు. దీన్ని ఇలా రాసుకోవచ్చా? 100 - 1 హోల్ పవర్ హాఫ్ అని రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇందులో ఈ లోపల ఈ 2 టర్మ్స్లో 100 కామన్ తీసాను నేను. 1 - 1/100 కదా అవుతుంది. దీని అంతటికి హోల్ పవర్ హాఫ్ ఉంది, జాగ్రత్తగా వినాలి. ఈ 2 టర్మ్స్లో 100 కామన్ తీసాను, అప్పుడు ఇలా వచ్చింది. కావాలంటే మళ్ళీ మల్టిప్లై చేసి చూడు. 100 × 1 100, 100 × 1/100 1. ఓకే, టాలీ అయింది, రైట్? సో ఈ హోల్ పవర్ హాఫ్ ఉన్నప్పుడు దట్ పవర్ హాఫ్ బిలాంగ్స్ టు దిస్ 100 అండ్ 1 - 1/100 రెండిటికి చెందుతుంది అది. సో నేను 100 పవర్ హాఫ్ అన్నాను అనుకో, రూట్ 100 అది సింపుల్గా 10 అది. ఇంకా మిగిలింది ఏంటి మనకి? 1 - 1/100 whole power half. Now concentrate on this part. ఏ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ చేయొచ్చు కదా దీనికి. సో ఇక్కడ నేను ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది? 1/100 ఉంది. ఈజ్ ఇట్ వెరీ వెరీ లెస్ దెన్ 1 ఆర్ నాట్? ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్ దెన్ 1. దట్ ఈక్వల్ టు, ఓకే, కంటిన్యూ చేస్తున్న ఆన్సర్ 10 యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఇక్కడ బైనామియల్ అప్రాక్సిమేషన్ తీసుకుంటా. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 - some x హోల్ పవర్ n అలా ఉంది. మనం ఏం తీసుకోవచ్చు అప్రాక్సిమేషన్? 1 + x హోల్ పవర్ n అంటే 1 + nx, లేదా 1 - x హోల్ పవర్ n అంటే 1 - nx. దీని నుంచి రాద్దాం. సో 1 - n అంటే హాఫ్, x అంటే ఎంత? 1/100. సో దీన్ని సింప్లిఫై చేసుకోవాలి మీరు. ఓకే, 10 × 1 - 0.005 కదా. సో ఎంత వస్తుంది? 10 × 1లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేశారనుకోండి మీరు, ఎంత వస్తుంది వాల్యూ? 0.995 వస్తుంది. సో ఇంటూ 10 అంటే వాల్యూ ఎంత? 9.95. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, 9.95 ఈజ్ ద ఆన్సర్. సో 99 హోల్ పవర్ హాఫ్ వాల్యూ అంతా 9.95. చూసారా ఎలా బైనామియల్ అప్రాక్సిమేషన్ యూజ్ అయింది. సో ఇలాంటి స్క్వేర్ రూట్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఓకే, 100 - 1 అని ఎందుకు రాశానంటే 100 పవర్ హాఫ్ 10 అని మనకి ఎగ్జాక్ట్గా తెలుసు కాబట్టి, అది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాబట్టి ఇలా రాసాను అనమాట. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ G' సమ్ ఫిజికల్ క్వాంటిటీ. దీన్ని యాక్చువల్గా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారు. ప్లానెట్ నుంచి h అనే హైట్లో ఉండే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఫార్ములా ఇది. G' = gr²/r+h². r అంటే రేడియస్ ఆఫ్ దట్ ప్లానెట్ అనమాట. ఇవన్నీ మీకు గ్రావిటేషన్లో తెలిస్తే, గ్రావిటేషన్ అనే చాప్టర్లో
సరే, ముందు దీన్ని ఒక ఈక్వేషన్ లాగా చూడండి. సమ్ అన్నోన్ ఈక్వేషన్ అనుకోని పోని, ఇందులో హెచ్ అనేది ఆర్ కన్నా వెరీ వెరీ స్మాల్ అయితే ప్రూవ్ దట్ g dash equal to g into 1 minus 2h by r. This is given equation. If h less than r is satisfied, then you have to prove that g dash is equal to g into 1 minus 2h by r. So let us try to prove this. సో నెక్స్ట్ ముందు దీన్ని తీసుకుందాం మనం. ఈ పార్ట్ ఈ అజంప్షన్ అంటే ఇది కరెక్ట్ అనుకుని మనం దీన్ని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? రైట్. సో దీన్ని ఇలా రాయొచ్చా, g dash ఈక్వల్ టు g బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. ఈ ఆర్ స్క్వేర్ని డినామినేటర్లో తీసుకొస్తున్నాను. అంటే ఇలా రాయొచ్చా చూడండి, ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అనొచ్చు కదమ్మా, ఎందుకంటే ఈ ఆర్ స్క్వేర్ మళ్ళీ న్యూమరేటర్లోకి వస్తుంది. సో దీన్ని ఇలా రీఅరేంజ్ చేసుకున్నాను కావాలని. సో నెక్స్ట్ స్టెప్లో జీ బై దీని అంతటికి ఒకటే స్క్వేర్ పెడదాం, ఆర్ ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ అని రాద్దాం. తప్పేం కాదు కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి ఎలా మారుతుందో. జీ బై ఇలా చూడండి, ఆర్ ప్లస్ హెచ్ బై ఆర్ అంటే ఆర్ బై ఆర్ ఈజ్ 1 ప్లస్ ఈ హెచ్ని కూడా ఆర్తో డివైడ్ చేయాలి. సో హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి అమ్మా, ఇప్పుడు దట్ ఈక్వల్ టు జీ ఇంటూ ఇలా రాయొచ్చు దీన్ని 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ పవర్ -2. ఇక్కడ ఆ బైనామియల్ అప్రాక్సిమేషన్ తీసుకొచ్చా లేదా ఆలోచించండి. ఎప్పుడు తీసుకోవాలి? హెచ్ బై ఆర్, ఎక్స్ ప్లేస్లో హెచ్ బై ఆర్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1 దెన్ యూ కెన్ టేక్ అప్రాక్సిమేషన్. మరి చెక్ చేద్దామా తీసుకొచ్చో లేదో. వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? హెచ్ ఈజ్ గివెన్ దట్ హెచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్. అవునా? అలాగే కదా ఇచ్చారు. సో అంటే ఈ ఆర్ని నేను లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను అనుకోండి, హెచ్ బై ఆర్ లెస్ దెన్ 1 కదా అయింది. సో ఎక్స్ ప్లేస్లో హెచ్ బై ఆర్ ఉంది, అండ్ హియర్ వీ కేమ్ టు నో దట్ ఎక్స్ ఈజ్ ఆర్ హెచ్ బై ఆర్ ఈజ్ లెస్ దెన్ 1. సో యూ కెన్ టేక్ బైనామియల్ అప్రాక్సిమేషన్. ఏంటి బైనామియల్ అప్రాక్సిమేషన్? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఉంటే 1 ప్లస్ ఎన్ ఎక్స్. సో దాని నుంచి దీన్ని ఏమన్నా రాయొచ్చు అంటే జీ ఇంటూ 1. సో ఆ పవర్ రాయాలి. ఇప్పుడు పవర్ ఎంత ఉంది? -2 ఉంది. -2 ఇంటూ ప్లస్ -2 హెచ్ బై ఆర్. సో ప్రూవ్ చేసాం, జీ డాష్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 minus 2 హెచ్ బై ఆర్. సో ఇలా ఫిజిక్స్లో చాలా చోట్ల ఈ బైనామియల్ అప్రాక్సిమేషన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మనం మెయిన్ కోర్స్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఇది యూజ్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్, ఎక్స్పోనెంట్ రూల్స్. ఈ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్లో చాలా చోట్ల మనకి యూజ్ అవుతూ ఉంటాయి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అని ఇచ్చారు. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఎంత అన్నారు. ఇక్కడ బేస్ అంటారు కదా, ఇక్కడ బేస్ ఏ పవర్ ఎం, ఇక్కడ బేస్ ఏ పవర్ ఎన్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తున్నప్పుడు బేసెస్ ఈక్వల్ అయినప్పుడు మనం పవర్స్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంతే రూల్, సింపుల్ రూల్. సో ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అలాగే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఎంత అని అడిగారు. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ని ఎలా రాయొచ్చు మీరు? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఎంత అవుతుంది అప్పుడు? మళ్ళీ ఇక్కడ బేసెస్ ఈక్వల్, సో దట్ యూ హ్యావ్ టు యాడ్ ద పవర్స్ యాడ్ చేస్తే ఎం ప్లస్ మైనస్ ఎన్ అంటే ఎం మైనస్ ఎన్. అందుకని ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఎంత? ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఓకేనా? అలాగే ఏబి హోల్ పవర్ ఎం అన్నప్పుడు దట్ పవర్ బిలాంగ్స్ టు బోత్ ద టర్మ్స్ ఏ అండ్ బి. ఓకే, రెండింటికి చెందుతుంది. సో ఏ పవర్ ఎం బి పవర్ ఎం అని రాయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ కూడా అంతే, ఏ బై బి హోల్ పవర్ ఎం, ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. నెక్స్ట్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎం ఎన్ అన్నప్పుడు ఆ ఎంని ఎన్ని మల్టిప్లై చేయాలన్నమాట. ఎంఎన్ అవుతుంది. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. 10 స్క్వేర్ హోల్ క్యూబ్ ఉంది. ఎంత దీని వాల్యూ? ఈ రెండు మల్టిప్లై చేయాలన్నమాట. 10 పవర్ 6. అసలు దీని అర్థం ఏంటి చూద్దాం. 10 స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే 10 స్క్వేర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి ఇలాగా అని అర్థం కదా. హోల్ పవర్ 3 ఉందంటే 3 టైమ్స్ ఇలా చేయాలి. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయి. 2 + 2 + 2 6 అయినా. సో 10 పవర్ ఎంత అయింది? 6 అయింది. కాబట్టి ఇలా మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. నెక్స్ట్ ఏ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1.
ఓకే, ఎక్స్ పవర్ 0 ఎంత అన్నారు 1, 10 పవర్ 0 ఎంత 1, 5 పవర్ 0 ఎంత 1. ఓకే, నెక్స్ట్ ఈ 7th పాయింట్ చూడమ్మా ఒకసారి, ఏ పవర్ m/n. సో ఏ పవర్ m/nని ఎలా రాసుకోవచ్చు, nth రూట్ ఆఫ్ ఏ పవర్ m అని రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఏ పవర్ m/nని nth రూట్ ఆఫ్ ఏ పవర్ m అని రాసుకోవచ్చు. ఓకే, దీన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూడండి ఇక్కడ. సో ఏ పవర్ హాఫ్, ఓకే, సో ఇక్కడ చూడండి m ప్లేస్లో 1 ఉంది, n ప్లేస్లో 2 ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు, సో లెట్ మీ రైట్ 2 in the place of n and 1 in the place of m, ఇంతే కదా. ఓకే, we know a power 1 is a. సో దీని వాల్యూ ఎంత అనమాట, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ. అయితే జనరల్గా ఈ 2 రాయాల్సిన అవసరం లేదు, అంటే ఇలా కూడా రాయొచ్చు, రూట్ ఏ. అంటే రూట్ ఏ అంటే అర్థం స్క్వేర్ రూట్ ఏ అని అర్థం. ఓకే, జనరల్గా ఏం మెన్షన్ చేయకపోతే ఇక్కడ స్క్వేర్ రూట్ అని అర్థం. ఇది 2 రాసినా రాయకపోయినా ఏమీ పర్వాలేదు. అదే ఎగ్జాంపుల్ 2 చూడండి అమ్మ ఒకసారి. ఏ పవర్ 1/3 ఉంది, అవునా, ఏ పవర్ 1/3. సో చూడండి ఇక్కడ m ప్లేస్లో 1 ఉంది, n ప్లేస్లో 3 ఉంది. కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చా, ఏ పవర్ 1. దీన్ని చదివేటప్పుడు ఏమని చదవాలంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అని చదవాలి. ఓకే, క్యూబ్ రూట్ ఆఫ్ ఏ. సో నేను ఈ 3 డ్రాప్ చేసే ఇచ్చేస్తారు ఇక్కడ అంటే కుదరదు. ఓకే, ఇక్కడ అనుకోండి 2 డ్రాప్ చేసినా పర్వాలేదు, 2 లేకపోయినా దాన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అని చదవాలి, అలా అర్థం చేసుకోవాలి దాన్ని. బట్ ఇక్కడ 3 ఉంటే దాన్ని క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అని చదవాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ పవర్ 2/3. ఓకేనా, అంటే ఇక్కడ m ప్లేస్లో 2 ఉంది, n ప్లేస్లో 3 ఉంది. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు, క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ లాగరిథమ్స్. ఈ ఫార్ములాస్ కూడా వెరీ యూస్ఫుల్ మన ఫిజిక్స్లో. ఒకసారి 1 by 1 చూద్దాం ఇవేంటనేది. ఫస్ట్ లైన్ చూడండి ఇక్కడ, ద లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్ లాగ్ ఎక్స్ బేస్ బి. ఇంకో ఇక్కడ బి రాశారు కదా, దాన్ని బేస్ అనమాట. సో లాగ్ ఎక్స్ బేస్ బి ఈక్వల్ టు కే ఈజ్ డిఫైన్డ్ యాజ్ బి పవర్ కే ఈక్వల్ టు ఎక్స్. సో లాగరిథమ్స్ని ఎలా డిఫైన్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నదే రాస్తున్నాను నేను, లాగ్ ఎక్స్ బేస్ బి. ఓకే, ఆ బేస్ బి ప్లేస్లో ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, బట్ దట్ బేస్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ బట్ కుడ్ నాట్ బి 1. బి ప్లేస్లో, ఈ బేస్ ప్లేస్లో ఏ నెంబర్ అయినా వేసుకోవచ్చు అన్నానని చెప్పి నెగిటివ్ నెంబర్స్ వేయకూడదు, పాజిటివ్ నెంబర్స్ వేయాలి. పాజిటివ్ నెంబర్స్లో కూడా మళ్ళీ ఎక్సెప్షన్ ఏంటది, 1 ఉండకూడదు. 1 తప్ప ఇంకే పాజిటివ్ నెంబర్ అయినా అక్కడ బేస్లో ఉండొచ్చు. అయితే జనరల్గా మన ఫిజిక్స్ వరకు అయితే మనం బేస్ ఈ కానీ బేస్ 10 కానీ యూజ్ చేస్తాం. బేస్ ఈ ఉంటేనేమో దాన్ని న్యాచురల్ లాగరిథం అని పిలుస్తారు. బేస్ ఈ ఉంటేనేమో దాన్ని న్యాచురల్ లాగరిథం అని పిలుస్తారు. సో ఇక్కడ చూడండి లాగ్ ఎక్స్ బేస్ ఈ ఉంది కదా, సో బేస్ ఈ ఉంది కాబట్టి అది న్యాచురల్ లాగరిథం అనమాట. లాన్ ఎక్స్ అని కూడా రాయొచ్చు దాన్ని. లాగ్ ఎక్స్ బేస్ ఈని సింపుల్గా లాన్ ln లాన్ ఎక్స్. లాన్ అంటే ఇంకా బేస్ ఈ అని మనం గుర్తుపెట్టేసుకోవాలి, న్యాచురల్ లాగరిథం. అలా కాకుండా ఇక్కడ చూడండి బేస్ 10 ఉందనుకోండి, దాన్ని కామన్ లాగరిథం అని పిలుస్తారు. బేస్ 10 ఉంటే దాన్ని కామన్ లాగరిథం అంటారు. సో మనకు ఉన్నవి న్యాచురల్ లాగరిథం లేదా కామన్ లాగరిథమ్స్ మనం యూజ్ చేస్తాం. సరే, ఒక్కొక్కసారి న్యాచురల్ లాగరిథం అంటే బేస్ ఈని బేస్ 10లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి లాన్ ఎక్స్ ఉంది, దాన్ని ఎలా రాశాను నేను, బేస్ 10లో మార్చాను. ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ దిస్ న్యాచురల్ లాగరిథం ఇంటూ కామన్ లాగరిథం వీ హ్యావ్ టు మల్టిప్లై దట్ కామన్ లాగరిథం విత్ 2.303. సో ఇది చాలా ఇంపార్టెంట్ కన్వర్షన్ అన్నమాట. సరే, ఇక్కడికి రండి. ఫస్ట్ది లాగ్ ఎక్స్ బేస్ బి ఈక్వల్ టు కే అన్నారా.
దీని అర్థం ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ బేస్ని అంటే ఆ బీని k టైమ్స్ రైజ్ చేస్తే అంటే b ఇంటూ అలా k టైమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ k2 అనుకోండి b² అంటే b ఇంటూ b, k3 అనుకోండి b³ అంటే b ఇంటూ b. సో bని k టైమ్స్ మనం రిపీట్ చేస్తే మల్టిప్లై చేస్తే మనకి x రావాలన్నమాట. అప్పుడే ఇది కరెక్ట్ అని అర్థం. ఓకేనా? సో ఇది లాగరిథం డెఫినేషన్. సో ఇఫ్ యూ రైజ్ ద బేస్ బై దీస్ మెనీ టైమ్స్ వీ హ్యావ్ టు గెట్ x, దెన్ ఓన్లీ దిస్ రిలేషన్ ఈజ్ ట్రూ. సో నేను log x బేస్ బి k అన్నానంటే కాన్ఫిడెంట్గా బీని k టైమ్స్ రైజ్ చేస్తే x వస్తుంది అని అర్థం అనమాట. ఓకే సరే. సో మరి బేస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అన్నాను అంటే నెగిటివ్ అవ్వకూడదు అండ్ కుడ్ నాట్ బి 1 అన్నాను. ఎందుకు ఆలోచించండి మీరు ఒకసారి. ఎందుకు పాజిటివ్ ఉండాలి, ఎందుకు నెగిటివ్ ఉండకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు నెగిటివ్ ఉండకూడదో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ we have log x బేస్ b నెగిటివ్ నెంబర్ తీసుకున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ నేను log x బేస్ -1 తీసుకున్నాను. దాని వాల్యూ నాకు ఎంత వచ్చింది అంటే సపోజ్ నాకు ఇక్కడ ఆన్సర్ ఎంత కావాలి అంటే log x బేస్ 1 ఎంత అవ్వాలంటే నా రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అవ్వాలి. అది నా రిక్వైర్మెంట్. క్వశ్చన్ ఏంటంటే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ దిస్ ఈజ్ పాసిబుల్ అని అడిగాను నేను. ఎక్స్ ఏ వాల్యూకి log x బేస్ -1 హాఫ్ అవుతుంది అని అడిగాను నేను. యూ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ వాల్యూ. అంటే అప్పుడు ఈ రూల్ నుంచి డెఫినేషన్ నుంచి ఈ బేస్ని హాఫ్ టైమ్స్ అంటే బేస్ అంతా -1 కదా, దాన్ని ఈ k టైమ్స్ రైజ్ చేస్తే ఎక్స్ రావాలి కదా, అదే కదా డెఫినేషన్. సో ఎక్స్ వాల్యూ ఎంత? √1 విచ్ ఈజ్ ఇమాజినరీ నెంబర్ అరే కాంప్లెక్స్ నెంబర్. ఫిజిక్స్లో మనకి చాలా వరకు కాంప్లెక్స్ నెంబర్స్ తోటి పని ఉండదు. ఎందుకంటే ఎక్స్ అనేది మేబీ ఏ ఫిజికల్ క్వాంటిటీ, దట్ కుడ్ బి ఏ టైం. ఓకే, టైం అనే ఫిజికల్ క్వాంటిటీ అవ్వచ్చు. మరి టైంకి ఇలాంటి వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయా? √1 ఇమాజినరీ నెంబర్ పాసిబుల్ అవుతుందా? మేబీ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ అయి ఉండొచ్చు కదా. డిస్ప్లేస్మెంట్ ఇమాజినరీ నెంబర్స్లో చెప్తామా? చెప్పం కదా. సో చాలా వరకు ఫిజిక్స్లో ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్కి ఇమాజినరీ నెంబర్స్ ఉండవు కాబట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి ఈ రిజల్ట్ మనం యాక్సెప్ట్ చేస్తామా లేదా అనేది ఉంటుంది. సరే, సో ఎక్స్ ఈక్వల్ టు ఒక ఇమాజినరీ నెంబర్ వచ్చింది కాబట్టి సో బేస్ నెవర్ బి నెగటివ్, ఇట్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్. అదర్వైజ్ వి గెట్ ఇమాజినరీ నెంబర్స్, రైట్. నెక్స్ట్ కుడ్ నాట్ బి 1 అన్నాం. ఎందుకు? అది కూడా అనలైజ్ చేద్దామా. లాగ్ బేస్ 1 ఎందుకు అవ్వకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ log x బేస్ 1 ఈక్వల్ టు నేను 10 అవ్వాలి అన్నాను. ఎక్స్ వాల్యూ ఎంత? అప్పుడు ఏ ఎక్స్ వాల్యూకి ఇలా జరుగుతుంది అంటే 1/10 ఈక్వల్ టు అంటే 1ని 10 టైమ్స్ రైజ్ చేస్తే నాకు ఎక్స్ వస్తుంది కదా అకార్డింగ్ టు డెఫినేషన్. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? x1 అని వచ్చింది, x1 వచ్చింది. మరి సేమ్ క్వశ్చన్ కొంచెం మార్చి అడుగుతాను. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ log x బేస్ 1 బికమ్స్ 20 అని అడిగాను నేను. సో అప్పుడు డెఫినేషన్ నుంచి ఈ 1ని 20 టైమ్స్ రైజ్ చేస్తే అంటే 1/20 దట్ గివ్స్ యూ ఎక్స్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? అగైన్ యు ఆర్ గెటింగ్ 1. అదేంటి? log 1 బేస్ 1 10 అయ్యి log 1 బేస్ 1 మళ్ళీ 20 అవుతుంది ఇక్కడ. అంటే ఒకటే లాగరిథం 1 వాల్యూకి బేస్ 1కి ఒకసారి 10 వచ్చింది, ఒకసారి 20 వచ్చింది. ఈజ్ ఇట్ పాసిబుల్? No, it is impossible. So if you take base as 1, then you will get many number of values for a given x. Okay, x ki infinite values వస్తాయి అన్నమాట, which is not accepted. So that's why base is always positive, could not be 1 అన్నమాట. సరే, మిగతా ఫార్ములాస్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. log x into y, xy. ఓకే, ఈ log లోపల ప్రొడక్ట్ ఉందనుకోండి, that becomes sum అన్నమాట. log x plus log y. సరే, ఏ బేస్కి సార్ ఈ ఫార్ములాస్ అన్నీ అంటే దట్ మే బి ఎ న్యాచురల్ లాగరిథం ఆర్ కామన్ లాగరిథం, వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ రూల్ ఈస్ కరెక్ట్. log xy ఈక్వల్ టు log x ప్లస్ log y. అదే log x బై y అనుకోండి, బ్రాకెట్లో డివిజన్ ఉందనుకోండి, దెన్ యూ విల్ గెట్ ఏ సబ్ట్రాక్షన్ హియర్, మైనస్ సింబల్. సో log x మైనస్ log y గుర్తుపెట్టుకోవాలి.
లాగ్ ఎక్స్ పవర్ కే ఎంత అంటే ఇలా ఉన్నప్పుడు ఈ పవర్ని ముందు రాసుకోవచ్చు అనమాట, లాగరిథం ముందుకు రాసుకోవచ్చు మనం. సో లాగ్ ఎక్స్ పవర్ కే ఈక్వల్ టు కే లాగ్ ఎక్స్. నెక్స్ట్ బేస్ ఎక్స్ ఉంది చూడండి, పక్కన లాగ్ పక్కన మనం తీసుకున్న నెంబర్ కూడా ఎక్స్ అయితే అలాగా ఆ నెంబర్ అండ్ బేస్ ఇఫ్ బోత్ ఆర్ సేమ్ దెన్ ద వాల్యూ ఈజ్ 1. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 10 బేస్ 10 ఎంత అంటే 1, లాగ్ ఈ బేస్ ఈ ఎంత అంటే 1, లాగ్ ఏ బేస్ ఏ ఎంత అంటే 1. ఓకే, లాగ్ 5 బేస్ 5 ఎంత అంటే 1 అది. నెక్స్ట్ లాగ్ 1 వాల్యూ ఎంత అంటే 0. log 1 sir base ఎంత ఉండాలి, for any base log 1 is always 0. okay, log 0 is undefined, log 0 అనేది not defined అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి log k by log x అంటే log k base x అని రాసుకోవచ్చు, log k by log x equal to log k బేస్ ఎక్స్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఎక్స్ పవర్ ఎమ్ ఈక్వల్ టు కే అయితే, ఎక్స్ పవర్ ఎమ్ ఈక్వల్ టు కే అయితే వీ కెన్ ప్రూవ్ దట్ ఎమ్ ఈక్వల్ టు లాగ్ కే బేస్ ఎక్స్ అని మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే 10th పాయింట్ చూడండి ఒకసారి, లాగ్ కే బై లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ కే బేస్ ఎక్స్ అని ఉంది కదా, అది కరెక్టా కాదా అనేది ఒకసారి వెరిఫై చేద్దాం మనం. నేనేం చేస్తానంటే ఆర్హెచ్ఎస్ తీసుకుంటాను రైట్ హ్యాండ్ సైడ్, ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాను. చూడండి ఒకసారి, లాగ్ కే బేస్ ఎక్స్ అని ఉంది కదా, సో లాగ్ కే బేస్ ఎక్స్ ఏదో సమ్ ఈ వాల్యూ మనకు తెలీదు, దీన్ని ఏదో సమ్ ఆల్ఫా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తెలియదు కదా, సో దాన్ని ఆల్ఫా అనుకోండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ కే బై లాగ్ ఎక్స్. సరే, డెఫినేషన్ నుంచి ఎక్స్ అంటే బేస్ని ఆల్ఫా టైమ్స్ రైజ్ చేస్తే కే వస్తుందనే కదా దాని మీనింగ్, అవునా? నౌ అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేయి, నీకు లాగ్ ఎక్స్ పవర్ ఆల్ఫా ఈక్వల్ టు లాగ్ కే, బేస్ 10 అవ్వచ్చు లేదా బేస్ ఈ అవ్వచ్చు. ఇక్కడ నేను తీసుకున్న లాగరిథం అప్లై చేశాను కదా బోత్ సైడ్స్, సో కే నీ విషయం, నువ్వు బేస్ ఈ తీసుకున్నా బేస్ 10 తీసుకున్నా. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం పవర్ ఉన్నప్పుడు అది ముందుకు రావాలి. సో ఆల్ఫా లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ కే అయింది. అంటే దీని నుంచి ఆల్ఫా వాల్యూ ఎంత, ఆల్ఫా ఈక్వల్ టు లాగ్ కే బై లాగ్ ఎక్స్, హెన్స్ ప్రూవ్డ్. సో మనం దేన్ని ఆల్ఫా అనుకున్నాం, లాగ్ కే బేస్ ఎక్స్ని ఆల్ఫా అనుకున్నాం. సో క్లియర్లీ లాగ్ కే బేస్ ఎక్స్ దాని వాల్యూ ఆల్ఫా, అది ఎంత వచ్చింది, లాగ్ కే బై లాగ్ ఎక్స్ అన్నమాట. నెక్స్ట్ సమ్ ఆఫ్ సిరీస్. సో ఒక సిరీస్ ఇచ్చినప్పుడు వాటి సమ్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ n న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ వాటి సమ్కి ఫార్ములా ఇది n ఇంటూ n ప్లస్ 1/2. సో 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్ n ప్లస్ n ఉంటే దాని ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ఫిజిక్స్లో, గ్రావిటేషన్, సెంటర్ ఆఫ్ మాస్ ఈ టాపిక్స్ చేసేటప్పుడు ఇంకా కొన్ని చోట్ల ఈ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అవసరం అవుతాయి. సో డెఫినెట్గా వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్, దాని వాల్యూ ఎంత అన్నప్పుడు ఇది మీకు గుర్తు రావాలి. ఇలా ఉంటేనే, ఇవి గుర్తుంటేనే మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాం ఫిజిక్స్లో. సో వెరీ ఇంపార్టెంట్. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అయితే. అదే సమ్ ఆఫ్ క్యూబ్స్ అన్నారు అనుకోండి, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, అప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసు కదమ్మా, 1 2 3 అండ్ సో. సో వాటి క్యూబ్స్ తీసుకున్నాయి ఇక్కడ చూడండి, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n క్యూబ్, n టైమ్స్ తీసుకున్నాం. సో వాటి సమ్ ఎంత, ఈ ఫస్ట్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకుంటే మీరు దానికి హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. సో n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్.
ప్రోగ్రెషన్ ఆర్ సిరీస్. ప్రోగ్రెషన్లో టైప్స్ ఉంటాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, నెక్స్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఒక సిరీస్ ఉంది చూడండి ఒకసారి, నెంబర్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏ, తర్వాత a+d ఉంది, తర్వాత a+2d, a+3d అండ్ సో ఆన్. అంటే టర్మ్ నుంచి టర్మ్కి వచ్చేటప్పుడు d యాడ్ అవుతుంది. మీరు ఏ ఉంటే a+d అయింది, మళ్ళీ a+dకి d యాడ్ చేస్తాడు a+2d, a+2dకి d యాడ్ అయ్యింది అంటే a+3d అండ్ సో ఆన్. సో ఇది nth టర్మ్ అనమాట. ఇక్కడ ఇది లాస్ట్ టర్మ్, nth టర్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ టర్మ్ చూడండి a+d ఉంది, థర్డ్ టర్మ్ చూడండి a+2d ఉంది, ఫోర్త్ టర్మ్ చూడండి a+3d ఉంది. అంటే అది ఎన్నో టర్ము, దాని నుంచి 1 లెస్ చేసి ఇక్కడ రాస్తున్నాం మనం. సో మరి nth టర్మ్ ఏమై ఉంటుంది? ఫోర్త్ టర్మ్ అయితే a+3d అయినప్పుడు 3d అయినప్పుడు nth టర్మ్ ఏమవుతుంది? a+n-1 into d. So here there are n terms in the given series, and you can observe that difference between two successive terms is same. ఓకే, నువ్వు a+dకి ఏకి డిఫరెన్స్ ఎంత? d. సక్సెసివ్ టర్మ్స్ తీసుకోవాలి. a+2dకి a+dకి డిఫరెన్స్ ఎంత? d. a+3dకి a+2dకి డిఫరెన్స్ ఎంత? d. ఇలా కామన్గా డిఫరెన్స్ ఉంటే అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని చెప్తాం అనమాట. సో అలాంటి టర్మ్స్ అన్ని ఇచ్చి వాటన్నిటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అని అడిగారు అనుకోండి, దానికి ఇది ఫార్ములా Sn = n/2 into 2a plus n-1 into d. ఓకే, సో కామన్ డిఫరెన్స్ ఉంటే గివెన్ టర్మ్స్లో వాటిని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని చెప్తాం అనమాట. మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇక్కడ చూడండి ఈ సిరీస్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫైనైట్ టర్మ్స్ తీసుకున్నాను నేను, అన్లైక్ ఇన్ ద ప్రీవియస్ కేస్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో నేను n టర్మ్సే తీసుకున్నాను, ఇక్కడ ఇన్ఫైనైట్ టర్మ్స్ తీసుకున్నాను. ఇక్కడ కూడా కావాలంటే n టర్మ్సే తీసుకోవచ్చు, నీ ఇష్టం అది. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ a, తర్వాతది ar², ar³ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. మీరు సక్సెసివ్ టర్మ్స్ తీసుకోండి, ar అండ్ ar/a ఎంత? r. ar²/ar ఎంత? r. ar³/ar² ఎంత? r. సో అంటే సక్సెసివ్ టర్మ్స్కి రేషియో తీసుకుంటే సేమ్ వస్తుంది అన్ని చోట్ల. సో అలా కామన్ రేషియో r ఇక్కడ, ఇలా కామన్ రేషియో ఉన్నప్పుడు ఆ సిరీస్ని మనం ఏమని పిలుస్తాము? జామెట్రిక్ సిరీస్ ఆర్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని పిలుస్తాం అనమాట. సరే, ఇందులో nth టర్మ్ ఏమై ఉంటుంది? వెరీ సింపుల్. ఇక్కడ చూడండి 1 2 3 ఫోర్త్ టర్మ్ చూడండి ఒకసారి, ar³ ఉంది. ఫోర్త్ టర్మ్ అయితే ar³. మరి థర్డ్ టర్మ్ అయితే ar². దీని నుంచి గెస్ చేయొచ్చు nth టర్మ్ ఏమవుతుందంటే ar⁻n-1. సో అదే ఇక్కడ రాసాం మనం. సో ar⁻n-1 ఇస్ ద nth టర్మ్. ఓకే, ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కొన్ని టర్మ్స్ ఇచ్చి, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇచ్చి వాటి సమ్ ఎంత అని అడిగినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. సో r<1 greater>1 చూసుకోవాలి. మనకి ఫిజిక్స్లో చాలా వరకు మీకు ఇచ్చేది ఏంటంటే r<1 ఇస్తారు, మీకు ఇది ఇస్తారు ఎక్కువ. r>1 అయితే అది ఇన్ఫినిటీ, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనకి ఫిజిక్స్లో. సో ఇఫ్ r ఈజ్ <1, దట్ రేషియో అంటే r వాల్యూ 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు, ఇన్ సచ్ కేసెస్ సమ్ ఆఫ్ దట్ ఇన్ఫైనైట్ సిరీస్ ఈజ్ సింపుల్లీ a/1 - r. వాట్ ఈజ్ a? a ఈజ్ ద ఫస్ట్ టర్మ్. ఆ సిరీస్లో ఉన్న ఫస్ట్ టర్మ్ a, అది /1 - r చేస్తే నీకు సమ్ ఎంతో తెలుస్తుంది. కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఫిజిక్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి. అలాగే ఒకవేళ n టర్మ్స్ ఉంటే అప్పుడు ఇవి ఫార్ములాస్ అన్నమాట మీకు. ఓకే, ఇక్కడ చూడండి, మీకు n టర్మ్స్ ఉన్నాయనుకోండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఇన్ఫైనైట్ టర్మ్స్ కాకుండా n ఉన్నాయనుకోండి, అప్పుడు ఇవి ఫార్ములాస్. n టర్మ్సే ఉన్నప్పుడు సమ్ ఇన్ఫినిటీ అవ్వాల్సిన అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, a × 1 - r⁻n/1 - r. ఇప్పుడు r<1 అయితే, r>1 అయితే రివర్స్ 1 - r⁻n బదులు r⁻n-1. కింద డినామినేటర్లో ఇక్కడ 1 - r ఉంటే ఇక్కడ r-1 అంతే. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇంకొకటి ఉంది హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని. ఇచ్చిన టర్మ్స్కి రెసిప్రోకల్స్ తీసుకుంటే, ఎన్ని టర్మ్స్ ఇస్తే అన్ని టర్మ్స్కి రెసిప్రోకల్స్ తీసుకో. ఆ రెసిప్రోకల్స్ అన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఇచ్చిన ఒరిజినల్ సిరీస్ మనకి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉందని చెప్తాం అనమాట. ఓకే, 2 నెంబర్స్ ఇచ్చి
అర్థమెటిక్ మీన్ ఎంత, జామెట్రిక్ మీన్ ఎంత, హార్మోనిక్ మీన్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏబి అని 2 నెంబర్స్ ఇచ్చారు అనుకోండి, ఏ బి అని 2 నెంబర్స్ ఇచ్చారు మనకి, వాటికి అర్థమెటిక్ మీన్ ఎంత అని అడిగితే జస్ట్ ఆ రెండింటిని యాడ్ చేయడం. ఎన్ని ఉన్నాయి ఏబీలు అంటే 2 నెంబర్స్ కదా అమ్మ, అవి 2తో డివైడ్ చేయాలి. అలా కాకుండా ఏబిసి ఇచ్చారు అనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 నెంబర్స్ కాబట్టి. సరే, ఇక్కడ నేను 2 నెంబర్స్కి అర్థమెటిక్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపించాను, ఏ ప్లస్ బి బై 2. అదే నెంబర్స్కి ఏబీలకి జామెట్రిక్ మీన్ ఎంత అని అడిగారు అనుకోండి, రూట్ ఏబి, రూట్ ఏ ఇంటూ బి, దట్ ఈస్ కాల్డ్ జామెట్రిక్ మీన్. అదే హార్మోనిక్ మీన్ ఎంత అని అడిగారు అనుకోండి, 2ab బై ఏ ప్లస్ బి, దాన్ని హార్మోనిక్ మీన్ అని పిలుస్తారు. నెక్స్ట్, సమ్ ఎక్స్పాన్షన్స్ వీ నీడ్ టు నో ఇన్ ఫిజిక్స్. సో ఈ ఎక్స్పాన్షన్స్ మనకి చాలా అవసరం. ఇవేంటో చూడండి ఒకసారి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఏంటి? ఇది 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. అది ఈ పవర్ ఎక్స్కి ఎక్స్పాన్షన్. అదే లాన్ 1 ప్లస్ ఎక్స్, లాన్ అని రాసానంటే ఏంటి, బేస్ ఈ న్యాచురల్ లాగరిథం, దానికి ఇది ఎక్స్పాన్షన్. సో ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ పవర్ 4 బై 4 ప్లస్ అండ్ సో ఆన్. అది లాన్ 1 ప్లస్ ఎక్స్కి ఎక్స్పాన్షన్ అనమాట. సో సైన్ ఎక్స్కి ఏంటి ఎక్స్పాన్షన్, ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్లో వస్తున్నాయి అనమాట. చూడండి, ఫస్ట్ టర్మ్ పాజిటివ్ అయితే సెకండ్ నెగిటివ్, థర్డ్ పాజిటివ్, ఫోర్త్ నెగిటివ్. ఇది కూడా అంతే, ఇక్కడ కూడా ఈవెన్ ఇక్కడ కూడా అంతే, ప్లస్ ఆర్ మైనస్. బట్ ఈ పవర్ ఎక్స్లో అన్ని ప్లస్లే. ఓకేనా? సైన్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఇది ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. ఒకవేళ ఎక్స్ వెరీ వెరీ స్మాల్ అనుకోండి, ఇది ఇఫ్ దిస్ ఎక్స్ ఈజ్ వెరీ వెరీ స్మాల్ దెన్ యూ కెన్ నెగ్లెక్ట్ దీస్ హైయర్ ఆర్డర్ టర్మ్స్. నా చెప్పాను కదా, ఎక్స్ లెస్ దాన్ 1 అనుకోండి, వెరీ స్మాల్ అనుకోండి, అప్పుడు మీరు ఈ టర్మ్స్ నెగ్లెక్ట్ చేసేయచ్చు. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ వెరీ స్మాల్ then sin x is nearly equal to x anamata, because you can neglect the higher order terms. Ade if x is very small, then what about cos x? Before that, see the original expansion of cos x, entadi 1 minus x square by 2 factorial plus x power 4 by 4 factorial minus x power 6 by 6 factorial plus and so on. మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యూబ్ పవర్ 5 పవర్ 7 అంటే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి పవర్స్, ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి పవర్స్, అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ 1 ఉంది. సో ఎక్స్ వెరీ స్మాల్ అన్నాను అనుకోండి అగైన్, సో యూ కెన్ నెగ్లెక్ట్ దీస్ హైయర్ ఆర్డర్ టర్మ్స్. దెన్ వాట్ కుడ్ బి ద వాల్యూ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ నియర్లీ 1 అనమాట. సో ఇఫ్ గివెన్ యాంగిల్ ఈజ్ వెరీ స్మాల్ దెన్ సైన్ ఎక్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎక్స్, బట్ కాస్ ఎక్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1. చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్లో ఇది. చూడమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్ కాంబినేషన్స్. ఈ లైన్ చదవండి ఒకసారి. ద నెంబర్ ఆఫ్ పేర్స్ ఫార్మ్డ్ బై n objects. Okay, those objects may be electric charges or may be energy levels. Okay, physics లో objects may be electric charges అయి ఉండొచ్చు లేదా ఎనర్జీ లెవెల్స్ అయి ఉండొచ్చు అనమాట. అంటే మనం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో మనకి కొన్ని ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఇస్తారు, పాయింట్ ఛార్జెస్. మేబీ ఎన్ని కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయి ఫర్ ద గివెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్. లేదా అటామిక్ ఫిజిక్స్ నేర్చుకునేటప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఇవ్వచ్చు అనమాట ఎలక్ట్రిక్ ఛార్జెస్కి బదులుగా. మనం అక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఇచ్చినప్పుడు ఎన్ని పేర్స్ అక్కడ ఫామ్ అవుతాయి అనేది కనుక్కోవాల్సి వస్తుంది డ్యూరింగ్ సాల్వింగ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజిక్స్. ఓకే, రైట్. సో మనకి n ఆబ్జెక్ట్స్ ఇస్తే అక్కడ ఎన్ని పేర్స్ పాసిబుల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ ఇదిగో ఈ ఫార్ములా చూడండి. మళ్ళీ నేను ఇక్కడ రాస్తున్నాను దీన్ని సెపరేట్గా. nC2 ఈక్వల్ టు nC2 ఈక్వల్ టు సో n ఇంటూ n మైనస్ 1/2. అంటే ఇక్కడ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఈ ఫార్ములా నుంచి నువ్వు ఎన్ని కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయో చెప్పేయచ్చు అనమాట. nC2 తెలుసు కదా ఇది. దీనికి nC2కి
ఇది ఫార్ములా n ఇంటూ n-1/2. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 5 అనుకోండి, 5c2 అంటే 5 ఇంటూ 5-1/2ని సింప్లిఫై చేసుకోవాలి మనం. ఒకవేళ గివెన్ ఆబ్జెక్ట్స్ 3 అనుకోండి, 3c2 అంటే 3 ఇంటూ 3-1/2 ఇలా చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి ఇలాగా. ఓకేనా, ఇది ఒక ట్రయాంగిల్. అస్యూమ్ దట్ 3 చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ద వెర్టిసెస్. ఇదొక చార్జ్డ్ పార్టికల్, ఇదొక చార్జ్డ్ పార్టికల్, ఇదొక చార్జ్డ్ పార్టికల్ అని అనుకోండి. ఓకే, 3 చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి. వీటికి నేమ్స్ ఇద్దాం. దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ సి. ఇలా మనకి 3 చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 3 చార్జ్డ్ పార్టికల్స్ ఎన్ని పెయిర్స్ని ఫామ్ చేస్తాయి? పెయిర్ అంటే తెలుసు కదమ్మా, 2 పార్టికల్స్ కాంబినేషన్ని ఒక పెయిర్ అంటాం. అలాంటి కాంబినేషన్స్ ఇక్కడ మనం ఎన్ని ఫామ్ చేయొచ్చు చూడండి ఎలా చేయాలో. ఆ ఫార్ములా యూజ్ చేయడం కన్నా ముందు జనరల్గా ఆలోచిద్దాం మనం. చూడండి అమ్మా, ఇక్కడ ఏబి అనేది ఒక కాంబినేషన్. ఓకే, దిస్ ఈజ్ కాంబినేషన్ నెంబర్ 1. నెక్స్ట్ బీసీ ఒక కాంబినేషన్, దిస్ ఈజ్ కాంబినేషన్ నెంబర్ 2 అండ్ ఏసీ ఈజ్ అనదర్ కాంబినేషన్. సో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎంత వచ్చింది ఆన్సర్? సో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఈజ్ ఎంత? 3. ఎప్పుడు మనకి గివెన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 3 అయినప్పుడు ఇదంతా. ఓకే, ఎన్ అంటే ఏంటి ఇక్కడ? నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ 3 ఇస్తే కాంబినేషన్స్ కూడా 3 వచ్చాయి. అంటే ఇంకా ఆబ్జెక్ట్స్ 5 ఇస్తే కాంబినేషన్స్ 5 వచ్చేస్తాయా? కాదు. ఈ ఫార్ములా యూస్ చేస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం చెక్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 3 కదా. లెట్ మీ యూజ్ దిస్ ఫార్ములా. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ పాసిబుల్ ఈజ్ 3c2 కదమ్మా. సో 3 ఇంటూ 3-1/2 సింప్లిఫై చేయండి దీన్ని. 3 ఇంటూ 2/2. 2 గెట్స్ క్యాన్సిల్ కాబట్టి ఎంత వచ్చింది ఆన్సర్? 3. నెంబర్ ఆఫ్ పాసిబుల్ పెయిర్స్ ఈజ్ 3 అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఈసారి మనం ఒక 4 పార్టికల్స్ తీసుకుందాం. సో ఎన్ని కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయని చూద్దాం. ఓకేనా, రైట్. సో సపోజ్ దట్ at the corners of a square 4 particles are placed. Okay, now I am taking 4 particles. Okay na, A, B, C, D ఇలా 4 particles తీసుకున్నాను. అంటే ఇక్కడ n ఈక్వల్ టు ఎంతమ్మా? నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 4. మరి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఎన్ని? సో అది రాస్తాను చూడండి. నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఫార్ములా ఏంటి? nc2. ఇక్కడ n 4 కాబట్టి 4c2 అన్నమాట. అంటే 4 ఇంటూ 4-1/2. ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? రైట్. 2 ఇంటూ 4-1 అంటే ఎంత? 3. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ కాంబినేషన్స్ ఎన్ని? 6 అన్నమాట. నిజమా కాదా చెక్ చేద్దామా? ఒకసారి చూద్దాం. చూడండి, ఇదొక కాంబినేషనా? ఏబి ఈజ్ ఏ కాంబినేషన్. నెక్స్ట్ బీసీ ఈజ్ ఏ కాంబినేషన్. అక్కడికి 2 అయ్యాయి. నెక్స్ట్ సిడి, ఇట్ ఈస్ ఏ పెయిర్. అదొక పెయిర్ కదా, అదొక కాంబినేషన్. తర్వాత ఏడి, అక్కడికి 4 అయ్యాయి. అవునా? మరి 6 అని వచ్చింది మనకు ఆన్సర్. సో డయాగ్నల్గా ఉన్న కాంబినేషన్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇదొక కాంబినేషన్ వస్తుంది నీకు, ఇదిగో ఇదొక కాంబినేషన్ వస్తుంది అనమాట. మొత్తం ఎన్ని వచ్చే కాంబినేషన్స్? 6.
కాబట్టి ఇలా ప్రతిసారి మనం ఎన్ని కాంబినేషన్స్ ఇలాగా మాన్యువల్గా చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ 3 తీసుకున్నా 4 తీసుకున్నా ఒక్కొక్కసారి 10 పార్టికల్స్ ఇవ్వచ్చు వాడు. అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ పేర్స్ పాసిబుల్ ఎంత? మళ్ళీ 10 పార్టికల్స్ వేసుకుని అన్ని కాంబినేషన్స్ రౌండ్ అప్ చేసుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి సింపుల్గా రిమెంబర్ దిస్ ఫార్ములా. ఏంటది? NC2 నెంబర్ ఆఫ్ పాసిబుల్ పేర్స్. NC2 పెయిర్ అంటే అందులో 2 పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 ఉందన్నమాట. సో NC2 ఫార్ములా ఏంటది? N into n-1/2. రిమెంబర్ దిస్ ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే నీకు ఎన్ని పార్టికల్స్ ఇచ్చినా అందులో ఎన్ని పెయిర్స్ పాసిబుల్ అవుతాయి అనేది తెలుస్తుంది. ఫిజిక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ మొత్తం ఆల్జీబ్రా అంతా నేను 2 వీడియోస్లో కవర్ చేశాను. ఓకే, ఆల్మోస్ట్ ఒక్కొక్క వీడియో 1 hour ఉంటుంది. సో మొత్తం 2 hours ఆల్జీబ్రాని కవర్ చేసాం మనం. సరే, ఈచ్ వీడియో 1 hour కదా, ఎట్ ఏ స్ట్రెచ్ 1 hour చూడలేకపోతే కనీసం మీరు ఏం చేయాలి? ఒక ½ hour ఒకసారి చూడండి వన్ డే, నెక్స్ట్ డే ఇంకొక రిమైనింగ్ హాఫ్ని కంప్లీట్ చేసుకోండి ఎట్ ఏ స్ట్రెచ్ అంతా చూడలేకపోతే. ఇవి లెక్చర్స్ కాబట్టి మనం మరి వాటిని షార్ట్ వీడియోస్ లాగా స్ప్లిట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు కొంచెం ఓపిక్గా ఈ వీడియోస్ అన్ని చూసి సబ్జెక్ట్ని గెయిన్ చేయగలిగితే మీరు చాలా ఈజీగా ఫిజిక్స్ మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.